అయితే ఆస్మాలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ డాక్టర్ మీకు ఆస్మా అని మీకు డయాగ్నోస్ చేసినట్లయితే సో మీకు ఒక ఈజీగా అర్థమయ్యేదానికి చెప్తాను నేను. ఈరోజు లేటెస్ట్ పద్ధతులు మీరు తెలుసుకోవాలి అని అంటే సో మీ అందరికీ తెలుసు షుగర్ వ్యాధి, డయాబెటీస్ అనగానే సో కొందరు చాలా చిన్న ఏజ్లో డయాబెటీస్ వస్తుంది, కొందరికి ఏజ్ అయిన తర్వాత డయాబెటీస్ వస్తుంది, మధుమేహం. సో దీనిలో టైప్ 1 డయాబెటీస్ అంటారు, తొందరగా వచ్చిన దాన్ని టైప్ 2 డయాబెటీస్ అని అంటారు. ఇంతవరకు తెలుసు కదా. అలానే ఆస్మాలో గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు మీ డాక్టర్ ఇది ఆస్తమా అని చెప్పినప్పుడు మీరు మీ డాక్టర్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నాకు T2 టైప్ 2 హై ఆస్తమానా, టైప్ 2 లో ఆస్తమానా అని తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్.